నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరుపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుశా 2, 3 సందర్భాలలో కొంత ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు. ప్రధానంగా సర్ ప్రక్రియ విషయంలో 50కి పైగా నియోజకవర్గాల ఎమ్మెల్యేల, నాయకుల పనితీరు బాగాలేదనేది ఆ వార్తల సారాంశం. ఇంతకు ముందులాగా కాంగ్రెస్ పార్టీ లేదు. ఒక 15 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద మొత్తం జాతీయ స్థాయిలోనే తీసుకుంటే కనుక అధిష్టానానికి రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు వెళ్ళేవి. ఓ సమస్య క్రియేట్ కావడం, దాన్ని అధిష్టానం పరిష్కారం చేయడం ఓ ప్రహసనంగా కొనసాగుతూ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉన్నది. వాస్తవానికి మొత్తం దేశవ్యాప్తంగానే కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. ఉన్న ఆ మేరకైనా సరే అవకాశాలను సద్వినియోగం చేసుకుందామనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్నది. పాత తరం లేదు, కొత్త తరము, కొత్త పాత తరానికి మధ్య ఉన్న మరొక తరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. వీరు నియోజకవర్గాల్లో రెండో శ్రేణి నాయకులు ఎదుగుతున్నవారు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు తమ పనితీరును మెరుగుపరుచుకోవడం పట్ల కొంత అశ్రద్ధ ఉందా, లేకపోతే కనుక పట్టింపు లేని ధోరణి కనబడుతున్నదని అర్థమవుతున్నది. ఎందువల్ల అంటే 3, 4 అంశాల వారిగా ముఖ్యమంత్రి చెప్పింది. ఆయన అంతకుముందే పార్టీ ముఖ్య నేతలకు ఒక హింట్ ఇచ్చాను. సర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఓట్లను గల్లంతు కాకుండా లేదా గందరగోళం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఇద్దరు విడివిడిగా కలివిడిగా చెప్పిన మీటి సమావేశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికీ వారి పనితీరు మారడం లేదని, అంటే ఒక నిర్లిప్త భావన ఎందువల్ల వచ్చింది, ఎందుకు ఆ పట్టింపు లేనితనం ఉన్నది. కొందరు మంత్రుల నియోజకవర్గాల్లో కూడా ఆశించిన స్థాయిలో సర్ ప్రక్రియ విషయంలో, ఓటర్ల నమోదు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు అనే రిపోర్ట్లు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నట్టు తెలుస్తున్నది. అంటే ఇవి వచ్చే ఎన్నికల్లో తామే గెలవబోతున్నామని ముఖ్యమంత్రి అంటున్నారు, తాము జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరికలు చేస్తున్నారు. కానీ నాయకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందువల్ల? ఆయన చివరికి ఓ మాట అన్నారు, ఆగస్టు 3వ తారీఖు వరకు నాయకులు ఎవరు గాంధీభవన్ వైపు రాకూడదు అని. అంటే అంత సీరియస్గా చెప్పాల్సి వస్తున్నది. ముఖ్యమంత్రి మాట విషయంలో అంటే సీనియర్ మంత్రులు లేదా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎందుకు వినాలన్న ధోరణితో ఉన్నారా, లేకుండా జరిగేదో జరిగిపోతుంది, తాము ఎందుకు చొరవ తీసుకోవాలని భావిస్తున్నారా తెలియడం లేదు. కానీ మొత్తానికి వారి పనితీరు విషయంలో మాత్రం ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండోది, కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కదిలించడంలో ఒక 10-15 నియోజకవర్గాలు అసలు నాయకుల ఉనికే లేదు, వారు అసలు పట్టింపే లేదు అనే ఒక భావన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నది. పిసిసి అధ్యక్షులు కావచ్చు, లేకపోతే కనుక ముఖ్యమంత్రి కావచ్చు. వీరి మధ్య కోఆర్డినేషను లోపం ఒకటి బలంగా కనబడుతున్నది. రెండోది, పట్టింపు లేనితనం ఉన్నట్టున్నది. మూడోది, వచ్చేసారి అధికారంలోకి వస్తామా లేదంటే ఏమో చెప్పలేమనే ఒక బేలాతనం కూడా ఉన్నదేమో తెలియదు. కానీ ఈ విషయాలు మాత్రం వారి వ్యవహార శైలి ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. మరి రాబోయే రోజుల్లో ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఈ కాలంలో తమ పనితీరుని మెరుగుపరుచుకునే విధంగా, నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యే విధంగా ఏమైనా ప్రయత్నం చేస్తారో చూడాలి. అన్నిటికంటే కూడా 6 గ్యారంటీల అమలు, రెండవది ప్రజల్లోకి వెళితే కనుక వారు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కూడా వారికి కష్టమవుతున్నది. ఈ కారణాల రీత్యా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారా ఏమిటో మరి తెలియదు. కానీ ప్రజల్లో ఈ సమగ్ర ప్రత్యేక సవరణ ఓటర్ జాబితాకు సంబంధించిన వారి విషయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరు దాన్ని పట్టించుకోవడం లేదు అనేది, కొందరు మాత్రం ఒక 40-50 నియోజకవర్గాలలో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. బూతు స్థాయి నుంచి యంత్రాంగం పనిచేస్తున్నది, వారి పనితీరు మెరుగుపరుచుకుంటున్నారు, సమన్వయం బాగున్నది. కానీ మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి? వచ్చే ఎన్నికల నాటికి ఇదే వ్యవహార శైలి కొనసాగితే కనుక మరోసారి అధికారాన్ని రిపీట్ చేసుకుంటాము లేదా రెన్యువల్ చేసుకుంటామనేది ఒక ఆశగానే మిగిలిపోయే సూచన ఉన్నదనే భావన చాలామందిలో వ్యక్తం అవుతున్నది. థ్యాంక్ యూ.